ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేస్తున్న పాత రాజంపేట గ్రామానికి చెందిన దళితులను కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట గ్రామ శివారులో గల సర్వే నంబర్ 114/41లో గల 5 ఎకరాల భూమి 15 మంది పొత్తులో గల భూమిని దౌర్జన్యంగా గణపురం ఎల్లయ్య పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, గణపురం రాజశేఖర్, గణపురం రాజకుమార్ పోలీస్ కానిస్టేబుల్, గణపురం ప్రవీణ్ కుమార్ కబ్జా చేస్తూ అక్రమంగా మా భూమిని దున్నుతున్నారని, ఇటు భూమిని 15 మంది కలిసి పంచుకుందామంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మా జోలికి వస్తే మమ్మల్ని చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని, మా భూమిలో జేసీబీ ఇప్పటికైనా జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా కలెక్టర్ స్పందించి మాకు 5 ఎకరాల భూమిని 15 మంది కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అధికారులకు వేడుకున్నామన్నారు. భూమి మొత్తము అతను నిన్న భూమి దున్నుతుండగా మేము వచ్చి అడ్డుకుంటే మా మీదకి పోలీసు వీడియోలు తీసుకుంటా మీరు ఎంతరా మీతో ఏమైతుందిరా ఏం కథ అనుకుంటా మా అందరి మీదకి ఐదుగురు వాళ్ళు కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వస్తే మేము 100 కాల్కి ఫోన్ చేసి పోలీసులకు 100 కాల్ ఫోన్ చేస్తే దేవునిపల్లి నుంచి పిఎస్ ఎస్ఐ గారు ఇద్దరిని పంపించిండు. వాళ్ళిద్దరి ముంగట లొల్లి జరగడం జరిగింది. మా ఇద్దరిని సన్మానించి మీరు పోలీస్ స్టేషన్కు రమ్మని ఉద్యోగస్తులు భూమి చేసుకున్నందుకు ఎయిర్ కానిస్టేబుల్ వాళ్ళే ఒక వృత్తిలుండి ఇవన్నీ తెలిసి చదువుకొని ఇంత క్రమశిక్షణ ఉండి ఇదంతా చేయడం అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్? అది చెప్పు ఒకసారి, ఎంతవరకు కరెక్ట్? ఇంతమందిని హింసిస్తున్నాడు, ఇంతమందిని టార్చర్ చేస్తుందంటే ఆయన ఎంతవరకు కరెక్ట్ అసలు? మాయ అని ఆయన ఆక్రమించుకొని 5 ఎకరాల భూమి ఆయన పట్ట వేసుకుడు కాబట్టి మా భూమి మాకు కావాలని మేము కొట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని బెదిరిస్తుండు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన పేరు ఎల్లయ్య. తండ్రి కొడుకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏడికైతే గాడికి ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్కరినైనా ప్రాణాలు ఏం తీయగలుగుతాం. మేము పోలీస్ కేసులు ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, ఏదన్నా ఇది చేసుకోర్రి, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని మాట్లాడుతున్నారు వాళ్ళైతే. మాకైతే బాణభయం ఒకటి ఉంది. మళ్ళీ ఒకటి, ఈ మా భూమి విషయం అయితే మాకు ఖచ్చితంగా కావాలి. ఎక్కడికంటే అక్కడికి రెడీ. మళ్ళీ ఈ విషయం, ఈ భూమి అయితే మాకు వచ్చేదాకా ఇడిసబెట్టేదే లేదు. వాళ్ళని ఇడిసబెట్టేదే లేదు, ఈ జాగ మీద కూడా ఇడిసబెట్టేదే లేదు. అంతే. గారు వీళ్ళందరూ కాంప్లైంట్ చేసిన, మీకు ఎక్కడికో కాంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదంతా సీరియస్గా తీసుకొని పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మాకు రావాలి, ఖచ్చితంగా ఇడిసబెట్టేదే లేదు. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీలో ఉండి కూడా తప్పు చేస్తున్నారు. ఇది మాత్రం రాంగ్ వాళ్ళదైతే. ఇది చేసేది మాత్రం తప్పు వాళ్ళది. ఆయన ఒక డ్యూటీ చేసేట ఆయన జాబరు, ఆయన కొడుకు కూడా జాబర్ చేస్తాడు. వాళ్ళు అందరు కలిసి ఒక్కింటోళ్ళు కలిసి 20-30 మందిని కొట్టేదానికి వస్తుండ్రు. మీరు ఎంతరా విషాదం, నేను కొన్ని లక్షలైనా వస్తా కానీ నేను భూమి ఇవ్వ అంటుండు.
మరి ఆయనకు ఎంత న్యాయం ఎంత అన్యాయమో మరి మమ్మల్ని చూసన్న మాకు ఈ మనిషికింత వంచుకుందామని. అరే మీతో దమ్ముంటే చూసుకోర్రా, మీరు మొగోళ్ళవరా, మీరు ఆడిగుట్టోళ్ళరా. అరే మీ దగ్గర ఏమున్నదిరా ప్రూఫ్ అంటే ప్రూఫ్, అరే ప్రూఫ్ నువ్వు చూపెట్టగానే మేము చూపెట్టమరా, ప్రూఫ్తోనే ఉన్నాం రా, మేము ఉట్టిగా రాలేము, ప్రూఫ్ ఉన్నది. నువ్వు స్టే ఆర్డర్ తీసుకొచ్చినంత మాత్రాన్ని భూమి నీది కాదురా, మాది భూమి. మా 16 మంది పొత్తులో ఒక్కడే నువ్వు దున్నుకోవడానికి నీకు అధికారం ఎక్కడిదిరా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని నువ్వు రుబాబు తీసుకోకు. నువ్వు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నని నువ్వు మాకు బెదిరించి ఒక్కొక్కడికి ఫోన్ చేసుకుంటా నువ్వు భూమి దున్నుకుంటున్నావు, మంత్రిని భయపెట్టించి ఒక్కొక్క పిల్లలకు ఫోన్ చేసుకుంటా నువ్వు మీ మీద క్రిమినల్ కేసు అవుతుంది, మీరు రావద్దు. అరే రాజేందర్ మీ అయ్యా నువ్వు ఉర్రనీయకు, ఇగో మీ అయ్య మీద కేసు అవుతుంది. అరే రాజు అరే నువ్వు రాకురా, నీ మీద క్రిమినల్. ఊరు పాతరాజంపేట శివారులో గల 114 114 సర్వే నెంబర్ గల భూమి 5 ఎకరాల భూమి మాకు ఇంతకుముందు పాలకేంద్రం బాపతికి 5 ఎకరాల భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. అయితే ఈ భూమి మేము మా తాతలు వాళ్ళకి చేదగాక కొంత భూమి సాగు చేసారు, కొంత భూమి సాగు చేయక మిగిలిన భూమి ఖాళీ స్థలాన్ని అడ్డన వదిలేస్తే డెంటల్ కాలేజీకు 25 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ తీసుకుంది. ఇట్టి భూమిని ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ఈ భూమిని కబ్జా చేస్తున్నారు. దీనికి ఫేక్ పాస్బుక్ 2018లో ఫేక్ పాస్బుక్ తీసుకువచ్చి దాని మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఈ భూమి మీకు ఎక్కడిదిరా అని మమ్మల్ని బెదిరించి ఆ తండ్రి కొడుకులు ప్రభుత్వ ఉద్యోగస్తు అంటే వారు ఈ భూమి